ఫ్రాన్స్లోని కాన్స్ నగరంలో నిర్వహించిన లిటిల్ స్టార్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ జిమ్నాస్టిక్ విభాగంలో మణికొండకు చెందిన చిన్నారి అంజన అలియాస్ అంజు అద్భుత ప్రతిభ కనబరిచింది. కఠిన పోటీలను అధిగమించి గోల్డ్ మెడల్ సాధించి అంతర్జాతీయ వేదికపై భారత కీర్తిని చాటింది. అంజనా విజయాన్ని పురస్కరించుకుని పుప్పాలగూడ మణికొండలోని బీఆర్సీ హేమదుర్గ రెసిడెంట్స్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ యాంపీ థియేటర్లో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కాలనీ వాసులు అసోసియేషన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారిని సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ విజయంతో ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని తెలుసుకున్నానని చిన్నారి అంజన తెలిపారు. భవిష్యత్తులో మరింత కష్టపడి దేశానికి మరిన్ని పథకాలు తీసుకురావాలనుకుంటున్నానని తనను ప్రోత్సహించిన తమ తల్లిదండ్రులు, కోచ్, కాలనీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. క్రీడల్లో విజయానికి కష్టం, క్రమశిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహమే ప్రధానమని పేర్కొన్నారు. ఒక కాలనీ నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిని తీర్చిదిద్దిన కోచ్తో పాటు అంజనా తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్ స్టార్స్ జిమ్నాస్టిక్స్ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేసి రిబ్బన్ అపారటస్లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నా. ఈ కాంపిటీషన్ కేమ్స్ ఫ్రాన్స్లో జరిగింది. ఈ కాంపిటీషన్ కోసం నేను మా కోచ్ చాలా కష్టపడి గెలుచుకున్నాము. మా స్కూల్ వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, పేరెంట్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చెప్పండి. మా కోచ్ అవికా జోస్ జిమ్నాస్టిక్స్ అకాడమీలో టీచ్ చేస్తారు. ఈ అకాడమీలో నేను ఫస్ట్ నుండి ఉన్నాను. సో నా 6 years. సో నేను మా కోచ్కి చాలా కనెక్షన్ ఉంది, హిస్టరీ ఉంది. సో నా కోచ్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. బియాంకా పనోవా ఇంటర్నేషనల్ కప్ నా ఫస్ట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, అక్కడ 4th place ఆల్రౌండర్ గెలుచుకున్నా. అది కూడా మా కోచ్ అలానే. సో థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కొంచెం ఏంటంటే చాలా వరకు ఫారెన్ స్పోర్ట్స్, దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి ఏంటంటే హై రూఫ్ కావాలి, మ్యాథ్స్ చాలా మంచి మ్యాథ్స్ ఉండాలి. అప్పుడే వీళ్ళు ఎక్కువ సాధించగలుగుతారు. వీళ్ళకి ట్రైనింగ్లో దేడు లాట్ ఆఫ్ రోల్స్ అండ్ స్టఫ్, వాళ్ళ అపారటస్ అన్ని పైకి క్లోజ్ చేయాలి. సో దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మాకున్న పరిధిలో కష్టపడి అక్కడ ప్లేస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సపోర్ట్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ప్లస్ దీనికి ఎక్కువ విజిబిలిటీ కూడా లేదు. పీపుల్ అవేర్నెస్ చాలా తక్కువ ఈ స్పోర్ట్స్ మీద. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పోర్ట్. అండ్ ఇది వచ్చేసి మదర్ ఆఫ్ ఆల్ ది స్పోర్ట్స్ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ సంథింగ్ ఈ స్పోర్ట్ టు స్టార్ట్ ఫర్ ఎవ్రీ వన్. దీనివల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, బ్యాలెన్సింగ్ వస్తుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేను గోల్డ్ సాధించాలి అన్న ఒక తపన, 3 ఏళ్ల తపనకి ఫలితం వచ్చింది. రిథమిక్ జిమ్నాస్టిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడం ఇట్స్ ప్రౌడ్ ఫర్ అస్, ఫర్ ఇండియా ఆల్సో. మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు పేరెంట్స్ ఆల్సో, ఎస్పెషల్లీ కిషన్ గారు గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై. రోజు కనిపిస్తాము, బట్ అమ్మాయి జిమ్నాస్టిక్స్ అని ఐడియా లేదు. బట్టి రెండోది వాళ్ళలో ఉన్న ఆ ఉత్సుకత, ఆ ఉత్సాహం, ఏదైనా సాధించాలన్న తపన, సంబంధిత క్రీడ పట్ల వాళ్ళు చూపించే మక్కువ, వీటన్నిటి నేపథ్యంలో వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మనం ఫలితాలు సాధిస్తాం. మన వైభవ్ సూర్యవంశ కోసం ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. 15 ఏళ్ళ అబ్బాయి భారత్ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. 15 years అనుకున్నాం, బట్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. అంటే ఆటకి రిజర్వేషన్ ఉండదు, ఆటకి మనం సిఫార్సు చేయడం ఉండదు, రెఫరెన్స్ ఉండదు. ఆటకి మన కష్టం, తల్లిదండ్రులు మనకిచ్చే తోడ్పాటు అనేదే ఫైనల్ క్రైటీరియా అవుతుంది. మరొకసారి కిషన్ గారు వైఫ్ మేడంకి, చిన్నారి అంజనాకి, అలాగే ఓయూ లాంటి ఒక కాలనీలో ఇలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేసే ఒక సంస్థగా రూపొందించిన కోచ్
ఆమె కూడా బీఆర్సీ తరఫున మనందరి తరఫున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను గోల్డ్ సాధించాలి అన్న ఒక తపన, 3 ఏళ్ల తపనకి ఫలితం వచ్చింది. కిషన్ కుమార్ అండి, మా పాప అంజన 6 years నుంచి రిథమ్ ప్రాక్టీస్ చేస్తుంది. తను జో అకాడమీలో ప్రాక్టీస్ చేస్తుంది, అది షేక్ అకాడమీలో. తను ఈ ఫ్రాన్స్ కాంపిటీషన్కి ఆల్మోస్ట్ 3-4 months నుంచి బాగా హార్డ్ వర్క్ చేసేది. తను సమ్మర్ అంతా దీనికే ప్రాక్టీస్ చేసింది. మేము ఫస్ట్ ఎలా చేస్తున్నా ఇంటర్నేషనల్లో